మేము మాట్లాడుతున్నామంటే కారణం ఏంటి అంటున్నా. అసలు ఎంత వికృతంగా ప్రభుత్వం రాగానే మీరు ప్రవర్తించారు, ఎంత హింస సృష్టించారు ఈ రాష్ట్రంలో. ఎన్ని గ్రామాల్లో పల్నాడు కానీ రాయలసీమ కానీ ఈ రోజుకి గ్రామాలే వదిలి బయట తలదాచుకునే పరిస్థితులు ఇవాళ ఎంతమంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బ్యాంకు అధ్యక్షులు, పిఎస్సిఎస్ అధ్యక్షులు ఎంతమంది బయట తలదాచుకుని బతుకుతున్నారు. పోలీస్ స్టేషన్కి మా లీగల్ సెల్ వాళ్ళు వెళ్తే తప్ప సార్ వాళ్ళ ప్రాణాలు మేము కాపాడలేమండి, మీ గవర్నమెంట్ వచ్చేదాకా వాళ్ళని బయటే బతకమనండి అని పోలీసులు చెప్పేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పోలీసులు ఇంత నిస్సహాయ స్థితిలో మాట్లాడే పరిస్థితులు ఉన్నాయంటే మరి దిక్కుమాలిన ప్రభుత్వం కాక ఏంటిది. ఇవాళ ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భద్రత కొరువవుతుందయా, ఇట్లాంటి సంఘటనల మాటున సంఘ విద్రోహ శక్తుల్ని పురిగెల్పేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుంటే ఒక ఎంపీ గారు లెటర్ రాస్తాడు, లావు శ్రీకృష్ణ దేవరాయలంట. ఏదన్నా సామెతగా ఉంటుంది, పేరు గొప్ప ఊరు దెబ్బ అని చెప్పని. పేరేమో శ్రీకృష్ణ దేవరాయలు, చాలా పెద్ద హుందా వ్యక్తిత్వం ఉన్నటువంటి పెద్ద రాజుగారి పేరు. చేసే పనులు చూస్తున్నారు కదా. ఐదేళ్ళు ఈ పార్టీలో ఎంపీగా ఉంటాడు, గోడ దూకి అటేపు 5 ఏళ్ళు వెళ్ళి ఇట్లాంటి తప్పుడు రాతలు, తప్పుడు భాష, తప్పుడు మాటలు, వీళ్ళకి అంతరాత్మ కూడా ఉండదు. అరే నిన్నటిదాకా ఎక్కడున్నాం, నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని మన నోటితో ఏమని పొగిడాం, ఏమని కీర్తించాం, ఇవాళ ఏం మాట్లాడుతున్నామని సిగ్గు ఎగ్గు లేని ఈ పరిస్థితిలో ఈ పెద్ద పెద్ద పేర్లు పెట్టుకునే వాళ్ళని చూసే పరిస్థితి చూసి జాలిపడాలా లేదా ఇక వాళ్ళ కర్మకే వదిలేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మీరు మీ తీరు మార్చుకోండి, మీ ఆలోచన సరళి మార్చుకోండి, పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేయకండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని గాడిలో పెట్టకపోతే భస్మాసుర హస్తంలాగా ఖచ్చితంగా మీ నెత్తిన మీరే చేతులు పెట్టుకున్న సామెత అన్న పురాణ చరిత్ర పునరావృతం అవుతుందనేది మదిలో గట్టిగా పెట్టుకోమని చెప్పని హెచ్చరిక చేస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎవరెవరో పంచాయతీ సర్పంచ్ స్థాయి లేనటువంటి వ్యక్తులకు కూడా మీరు కేంద్ర బలగాలతో భద్రత కల్పించినటువంటి మీరు ఇవాళ ఉన్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఏలుబడి చూస్తున్నాం మనం. ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రజానాయకుడిగా కోట్ల మంది ప్రజల్లో అభిమానం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి రక్షణ కరువయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలనే బాధ్యతను తీసుకోమని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు కట్టిపెట్టమని చెప్పని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.
అందుకే పోలీసులు భద్రత చేస్తామని మాట్లాడుతున్నారు.